మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు. ఇదిగో పూలంటే అది గొత్త ఒక అడిగినోడు లేడు చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బొందలో దుంకుతున్నామా ఏది చూసేది లేదు పోయి దుంకుడేనే. గందుకు వచ్చింది 3,000 మేయర్టి గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు సోయి లేదు పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు ఆఖరికి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినప్పుడు కనీసం దేవుడు కూడా కట్టినాడే కరీంనగర్లో ఒక్కటి. అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు. దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మరి ఇప్పుడున్న ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే ఇంటి వెనక పొలం అమ్మిస్తాడా? మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితలేదు వీళ్ళకు, పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్ల బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి. కమిషన్ ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు, జిల్లాలలోనే ఆగమైరు. 10 ఏళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిస్తే ఏంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది? అలా ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు. తులం బంగారం కాదు, మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? గాలను నమ్ముతారు పోయి. ఏం మాటలు చెప్పారు వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నారు. ఇస్తుండా ఇప్పుడు 15,000 పడుతున్నాయా? చెప్పిండు కదా, అత్తకు 4,000 కోడలకు 2,500 అని చెప్పిండు. అటు అత్తకు లేదు ఇటు కోడలకు లేదు. ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరు కూడా స్వాగతం. అత్తకు 4,000 పెన్షన్ లేదు, కోడలకు 2,500 రావు. ఇలా అత్త కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత 5 ఏళ్ళు మనం బాధపడు మనకు అలవాటు అయిపోయింది. నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి ఇటుకు వస్తున్నా, ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది, ఆడ సిగ్నల్ కాడ ఆగిన. పక్కకు ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు. వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర శీష అవుతారు అన్నాడు. అద్దం దించితే నేను అడిగిన ఏం పేరు, క్యా నామే అన్న. మహమూద్ అన్నాడు. క్యా హాల్ హై మహమూద్ భాయ్ అన్న. క్యా హాల్ సబ్ బర్బాద్ హై అన్నాడు. अरे क्या हुआ भाई? क्या हुआ भाई? क्या है सब बंद हो गया, कारोबार बंद, रियल एस्टेट तमाल, हमारा ऑटो ख़त्म हो गया, अब पेमेंट करने के लिए पैसे नहीं है. అది అని చెప్పవట్టిండు. చెప్తే అన్న మరి క్యా కరూ మహమూద్ భాయ్ మే, ఏక్ గలత్ ఓట్ కా సజా 5 సాల్ హేనా, ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేనన్నా. అంటే ఆయన ఏమంటాడు తెలుసా నాతోని, కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, ఏం ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు? మనోళ్ళు ఎలక్షన్లో ఆగమయ్యి, ఎలక్షన్ అప్పుడు ఆగం, తర్వాత ఇప్పుడేమో మళ్ళీ లొల్లి. ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. మొన్న మన అచ్చంపేటలో అందరూ వచ్చారు, కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు. నేను 28 నాడు అచ్చంపేట కోతున్నా, దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి. ఇట్లే మాట్లాడుకుంటూ అడిగిన, మీ మానకొండూరులను కూడా అడిగిన నేను, నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న, నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పుర్రి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు. అవు అని ఎమ్మెల్యేగా సపోర్ట్లు కొడుతురు. అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే, ఎంత
తెలివితేపు ఉన్నామంటే చిన్న లాజిక్ మిస్ అయినాం. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాడు. మానకొండూరోడు, చొప్పదండోడు, ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు, కానీ కేసీఆర్ ఉంటాడు. ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలు గెలిపోయినాక, ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. మనం కూడా ఏమనుకున్నాం?